హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ కర్రీ అండి. వెజిటేబుల్ కర్రీ టేస్టీగా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుందండి. ఇప్పుడు నేను ముందుగా చిక్కుడుకాయ తీసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. క్యారెట్ తీసుకున్నాను, బఠానీలు నానబెట్టేసుకున్నాను వాటర్లో. నేను ఆలుగడ్డ, బీన్స్, ఇప్పుడు క్యాప్సికమ్ తీసుకున్నానండి. నాకు ఇష్టమైన వెజిటేబుల్ తీసుకున్నాను. మీకు ఏది ఇష్టమో ఆ వెజిటేబుల్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను మరో పక్కన కడాయి హీట్ అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆలుగడ్డ వేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ వేసుకోవాలండి. బీన్స్ కూడా వేసుకుందాము. ఇప్పుడు చిక్కుడుకాయ వేసుకుందామండి. క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు అన్నీ కలిసి మంచిగా ఫ్రై చేసుకుందామండి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకుందామండి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో బఠానీలు వేసుకుందామండి. బఠానీ నేను నానబెట్టేసుకున్నాను కాబట్టి లాస్ట్లో యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు అన్నీ మంచిగా ఫ్రై చేసుకుందాము. 5 నిమిషాలు మూత పెట్టేద్దామండి. 5 నిమిషాలు అయినాక తీసి చూస్తే ఫ్రై అయిపోయాయి. ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. వేరే గిన్నెలో తీసి వేసుకుందామండి. ఇప్పుడు అన్ని వెజిటేబుల్ ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు మనం అదే కడాయిలో ఆయిల్ వేయట్లేనండి, అదే ఆయిల్ ఉంది. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు తీసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ వేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు అందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఫ్రై అయిపోయాయి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను పసుపు యాడ్ చేసేసుకుందాము. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు అన్నీ మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు విధంగా ఫ్రై చేసేసుకోవాలి. వేయించిన జీలకర్ర, ధనియాల పొడి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మిరియాల పొడి, గరం మసాలా, కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ మంచిగా మసాలాలు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 టమాటా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాము. టమాటాలు ఉడకాలి కాబట్టి నేను 2 మినిట్స్ మూత పెట్టేసి చూస్తున్నానండి. మంచిగా ఫ్రై అయిపోయాయి, టమాటాలు మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో మనకు గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటే సాల్ట్ కొంచెం వేసుకుంటున్నాను, ఎందుకంటే నేను వెజిటేబుల్లో వేసుకున్నాను కాబట్టి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు అన్నీ మంచిగా కలిపేసుకుందామండి. కలిపేసుకున్న తర్వాత 5 నిమిషాల మూత పెట్టేద్దాం. 5 నిమిషాలు అయిపోయిన తర్వాత తీసి చూస్తే మంచిగా ఈ విధంగా రెడీ అయి ఉంటుందండి. మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం లాస్ట్లో పైనుంచి కొత్తిమీర యాడ్ చేసుకొని కలిపేసుకుందామండి. ఇప్పుడు టేస్టీగా వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో వేసేసుకుందాము. మీరు కూడా ఈ విధంగా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది నాతో షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం జ్యోతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.